నమస్తే. సో రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర ధర్నాకు సిద్ధమయ్యారు, మహాధర్నా చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ తరలి వచ్చారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటి, ముఖ్యంగా మనకు తెలిసినప్పటి వరకు అయితే వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు. సో పని కంటే చాలా తక్కువ జీతం వీళ్ళకి చెల్లిస్తా ఉన్నారు అని కూడా అంటా ఉన్నారు. సో ప్రస్తుతం మనతో పాటు మైనార్టీ గురుకులకు సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మిగతా విషయాలను కూడా అడుగుదాం. ముందుగా మీరు ఇక్కడ ధర్నా చేయడానికి డిమాండ్స్ ఏంటంటే మీరు ఏం అడుగుతున్నారు ప్రభుత్వం? మా డిమాండ్ ఏం లేదండి, మాకు 12 నెలల జీతం కావాలి, మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఇది ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. మళ్ళీ మా దగ్గర మైనార్టీ గురుకులాల్లో హాస్టల్లో ఈ కుకింగ్ స్టాఫ్ ఉన్నారు, మా దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, హౌస్ కీపింగ్ ఉన్నారు, వాళ్ళకు చాలా తక్కువ జీతాలు. ఈ హైదరాబాద్లో 10-12 వేలల్లా బతకడం చాలా కష్టం. కనీసం వాళ్ళకు 15-16 వేలన్నా ఉండాలని మేము ఆశిస్తున్నాం, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. వీళ్ళు ఏంటంటే వీళ్ళ వర్క్ ఎట్లుంటదంటే పిల్లాడు వచ్చిన తర్వాత ఆ వర్క్ ఆగనే ఆగదు, కంటిన్యూగా నడుస్తూనే ఉంటది. మళ్ళీ పని భారం ఎక్కువ, దానికి క్లీనినెస్ హాస్టల్లో వింటూనే ఉంటారు కదా, అది ఫుడ్ పాయిజన్, వాళ్ళ బాధ్యత మొత్తం వాళ్ళ మీద ఉంటది. కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా మంచి వేతనాలు కల్పిస్తూ వాళ్ళకు కూడా 12 నెలల జీతం, మళ్ళీ 10 నెలలే ఉంటది వాళ్ళకు. పిల్లాడు పోయిన తర్వాత వాళ్ళకు ఆపేస్తారు, సాలరీ రాదు. అలా కాకుండా 12 నెలల జీతం కావాలి. అలాగే కాకుండా మాకు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్స్ కూడా ఉన్నారు, సీనియర్ అసిస్టెంట్ డిప్యూటీ వార్డెన్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా 12 నెలల జీతం కావాలి, పనికి తగ్గ వేతనం కూడా కావాలి. మాకు ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. ఒకప్పుడు 17, 18, 16లో ఫామ్ అయినప్పుడు ఈ సొసైటీ వాళ్ళకు కూడా పిఎఫ్ ఉండేది. ఎవరికి? కుకింగ్ స్టాఫ్ కి, సెక్యూరిటీ గార్డ్ కి, హౌస్ కీపింగ్ కి. ఆ పిఎఫ్ ని ఆపేశారు, ఎందుకో తెలియదు. అది కూడా కొద్దిగా వాళ్ళకు కొంత అమౌంట్ వెనకబడుతుంటే వాళ్ళ ఫ్యామిలీకి కూడా కొద్దిగా భరోసా ఉంటది, పొదుపు చేసుకున్నట్టు ఉంటది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఉండదు, ఆ పని చేసే వాళ్ళకు కొద్దిగా వెనుకబడుతుంటే ఆ డబ్బు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ పిల్లల చదువులకి ఉపయోగపడుతుందని వాళ్ళకు ఈఎస్ఐ ప్లస్ పిఎఫ్ ని కూడా కంటిన్యూ చేయాలని అది ఒక నా వినతి. ఎట్లా ఉంటది మీ మైనారిటీ గురుకులాలలో మీ వర్క్ అవ్వచ్చు, మీ ఇబ్బందులు అవ్వచ్చు? ఇబ్బందులు, పని భారం ఎక్కువ ఉంటుంది సార్. మాకు డిప్యూటీ వార్డెన్ మీద పని భారం ఎక్కువ ఉంటది. ఆ భారాన్ని చేస్తున్నాం, 100% ఇస్తున్నాం. కానీ మా ఆవేదన ఏంటంటే 10 నెలలు చేసిన తర్వాత మమ్మల్ని ఆపేస్తున్నారు, ఒక లేబర్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అలా కాకుండా మాకు కూడా ఒక పనికి తగిన జీతం వేయాలి, ఉద్యోగ భద్రతను కల్పించాలి, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి. ఇవన్నీ మా డిమాండ్ సార్. కార్పొరేషన్ చేస్తే మేము కూడా హ్యాపీగా పని చేస్తాం, మాకు కొద్దిగా మంచి జీతం వస్తుంది, మేము పనికి తగిన మాకు సఫలం లభిస్తుందని మేము కూడా ఆశించి ప్రభుత్వాన్ని కోరేది ఇదే. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అండ్ మీ ఇప్పుడు ఏజెన్సీలను ఎందుకు రద్దు చేయాలంటున్నారు? ఏజెన్సీ నుంచి మీకు జీతాలు సరిగ్గా వస్తలేవా లేకపోతే? సార్ జీతాలు ఇస్తున్నారు, బట్ సమాన పనికి సమాన వేతనం ఇవ్వట్లేదు సార్. 12 month శాలరీ ఇవ్వట్లేదు. ఇంకొకటి పిఆర్సీలు, మేము జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు పిఆర్సీలు ఇవ్వట్లేదు. ఇంకొకటి మెటర్నిటీ లీవ్స్ ఇవ్వట్లేదు. కుకింగ్ స్టాఫ్ కి, నాన్ టీచింగ్ కి, టీచింగ్ కి, రెగ్యులర్ కి, అవుట్ సోర్సింగ్ కి కొంత డిఫరెన్స్ చూపించి మమ్మల్ని ఎక్కువ వర్క్ చేయించుకొని తక్కువ శాలరీస్ ఇవ్వడం, అట్లా చాలా డిఫరెన్స్ కూడా చూపిస్తున్నారు సార్. మా డిమాండ్ ఏం లేదు, 12 months శాలరీ ఇవ్వాలి, మెటర్నిటీ లీవ్ ఇవ్వాలి, ఏజెన్సీ రద్దు చేయాలి. నమస్తే అండి, ఆదాబ్ న్యూస్ ఛానల్కు. నేను తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అసోసియేషన్ అధ్యక్షుడు. నా పేరు రాజ్ మహమ్మద్ అండి. ఏంటంటే మాకు రాష్ట్ర వ్యాప్తంగా 265 రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి. అందులో కుకింగ్ స్టాఫ్ 1200 మంది ఉంటారండి సుమారు. వాళ్ళకు 10,000, 12,000 జీతం ఇస్తున్నారు. ఆ కనీస వేతనం వాళ్ళకు లేబర్ యాక్ట్ ప్రకారంగా 18,000 చెల్లిస్తే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీళ్ళకు ఈఎస్ఐ, పిఎఫ్ భద్రత, సామాజిక భద్రత కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు జేఏసీ తరఫున అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జేఏసీ వాళ్ళకు 5 లక్షల ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళకు గవర్నమెంట్ హామీ ఇచ్చింది, ప్రతి సంవత్సరము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని. అదే భర్తీని ఈ 5 లక్షల మందికి కన్వర్ట్ చేస్తే వాళ్ళకు బాగుంటుందని ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.